శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి. ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాదా మహర్షి హరిభక్తుడు ఆంజనేయ స్వామి సలహా అందరూ ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ఈ ప్రదేశంలోనే చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషలో అటుగా వచ్చి నిశ్చల తపస్సులో ఉన్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఈ విషయం తపస్సులో ఉన్న ఋషికి తెలియలేదు, కానీ ఆయన ఎవరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన తరపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాలా ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడి దర్శనము అనతి కాలంలోనే అక్కడ వెలవబోచున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన కటోత్ఖానాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ ఉంటానని వరమిచ్చి అంతరార్థమయ్యాడట. తర్వాత యాద మహర్షి తన తపస్సును కొనసాగించాడు. తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రిందున్న పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా పిలువబడుతుంది. యాద మహర్షి కోరిక మీదనే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడని చెప్పుకునేవారు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరొక కథ, రక్షించడానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంతపరచడం ఎవరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా శ్రీ లక్ష్మీదేవి ప్రార్థిస్తూ ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపజేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే స్వామి అది భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంతరూపంతో కొలువై ఉండటంతో లోక విరుద్ధమని అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అర్చనామూర్తి లోక కళ్యాణార్థం తిరుతానని బయలుదేరారు. కొండపై గల గుహలో వెలిశారు. వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ కొలువు తీరి స్వామిని సేవిస్తూ వచ్చారట. సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగాడట. ఆ ఆకాశగంగ లోయలోంచి పారి విష్ణు పుష్కరిణిలో చేరింది. ఈ పుష్కరికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇందులో స్నానం చేసి స్వామిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు.